మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. బాగున్నారు కదండి? మీరు కుటుంబాలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? మన ప్రభు నిన్నటి కాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఇది మనకు బహుమానంగా ఇచ్చిండు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి వాగ్దానం మనకి ఇచ్చినాడు కాబట్టి నేటి వాగ్దానం ఈరోజు మనం చూసుకున్నట్లయితే హోషేయ గ్రంథంలో నుంచి 14వ అధ్యాయము 5వ వచనం. హోషేయ గ్రంథంలో నుంచి 14వ అధ్యాయము 5వ వచనం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని ఉందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును. లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నినట్లు వారు తమ వేళ్లు తన్నుదురు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని ఉందును. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో దేవుడు చెట్టుకి ఎలాగైతే మంచు ఉంటుందో అలాగా దేవుడు మనకి తోడు నీడిగా ఉంటాడంట. తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును. చూడండి, తామర పుష్పము అంటే ఏంటి చెప్పండి? లోటస్ ఫ్లవర్. దానికి ఉన్నటువంటి స్వభావం మీకు తెలుసు కదా. తామర పుష్పముకు ఉన్నటువంటి స్వభావం ఏంటంటే అది నీళ్ళల్లో అనేకమైనటువంటి ఆ మురికి ఉన్నప్పటికీ పాసి బట్టి అట్లగా మరి వేర్లు, ఆ పాసి కింద వేర్లు బట్టి వాసన వస్తూ ఉంటాయి, దుర్వాసన వస్తూ ఉంటుంది. వాటిలో నివసించి అది అద్భుతమైనటువంటి పువ్వుగా పెరగడమే దాని యొక్క స్వభావం తామర పుష్పానికి. హల్లెలూయా. భయంకరమైనటువంటి ఆ దుర్వాసన పక్కన మురికి, ఆ యొక్క పాసి బట్టి అట్టలుగా అక్కడక్కడ మురికిగా ఉంటుంది అనమాట. ఆ పాసి అంతా కూడా ఆ సందులో నుంచే ఆ తామర పుష్పము అద్భుతంగా ఎదిగి మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్గా ఏర్పడద్దు అనమాట. దాని యొక్క స్వభావం చూసారా? అది మురుకుంది, నేను ఇక్కడ పెరగను, నేను ఇక్కడ బ్రతకలేను, భయంకరమైన దుర్వాసన ఉంది, నేను బ్రతకలేను అని అది ఎప్పుడు కూడా అనలే. ఆ మురికిలోనే అద్భుతంగా అందరూ చూసి దాన్ని ఆనందించేలాగా, దాన్ని ఇష్టపడేలాగా ఆ ఫ్లవర్ పెరగడం మనం చూస్తున్నాం అనమాట. దానికి ఉన్న స్వభావం. ఈరోజు మనకి ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఈ లోకము భయంకరమైనటువంటి చెడుతనపులు, దుర్వాసన, అసూయ, కుట్రలు, కుళ్ళుతనంతో నిండినప్పుడు విశ్వాసులమైన మనం ఎలాగా బ్రతకాలంటే ఈ లోకంలో ఆ తామర పుష్పాన్ని మనము సాదృశ్యంగా జ్ఞాపకం చేసుకోవాలి. అంత మురికి ఉన్నప్పటికీ ఆ యొక్క నదులలో చూడండి, ఆ మురికి కాలువలలో అంత మురికి ఉన్నప్పటికీ, దుర్వాసన ఉన్నప్పటికీ ఆ తామర పుష్పము అది ఏది కూడా పట్టించుకోకుండా అది అద్భుతంగా పెరగడమే దాని యొక్క స్వభావం. చూసారా? లోకంలో మరి ఏమేమి జరిగితే మనకెందుకండి? విశ్వాసులకి, మన విశ్వాసం దేవుని యందు నమ్మికించిన విశ్వాసులకి చూడండి, మనం ఎదగాలి, విశ్వాసంలో ఉన్నతమైన స్థితికి ఎదగాలి. క్రైస్తవుని యొక్క స్వభావం ఏంటంటే ఎదగాలి. మనం ప్రార్థన, బైబిల్ ధ్యానించి ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని ఏమేమో దుర్వార్తలు, సువార్తలు అన్నీ వస్తూ ఉంటాయి మనకి. అవన్నీ కూడా మనం పట్టించుకోకూడదు. విశ్వాసంలో మనం ఎదగాలి, ప్రార్థన చదివి బైబిల్ చదవాలి, ఇతరులకు మనం సాక్షులుగా నిలబడాలి. అక్కం పక్కన వాళ్ళు చూసి, ఊరిలో మనం చూసి నిజంగా దేవుని బిడ్డలు వీళ్ళు, దేవుడు ఎంత చక్కగా వీళ్ళని అభివృద్ధి పొందించాడు అని మనం చూసి సాక్ష్యం చెప్పాలి వాళ్ళు. అలాగా మనం మాదిరికరంగా చూపించాలి ఇతరులకి. వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగాని ఒకరి మీద మనము నిందలు చెప్పడం కాదు, సాడీలు చెప్పడం కాదు. వాళ్ళుంటే మనకేమి, వాళ్ళ స్వభావం వల్ల ఉంటుంది. కానీ మన స్వభావం, దేవుడిచ్చిన మనకు నీతి, ఆ యొక్క మంచి మనస్సు ఎక్కడికి పోయింది? దాన్ని మనం ఫాలో చేయాలి. ఆ తామర పుష్పము అవన్నీ కూడా ఏం పట్టించుకోలేదు, లోకాన్ని పట్టించుకోలేదు. ఈరోజు మనం విశ్వాసమైన మనము లోకంలో ఎన్ని జరిగినా కూడా మనం వాటిని పట్టించుకోకూడదు. వాటిని పక్కన పెట్టాలి, నిర్లక్ష్య పెట్టాలి. వాటిని అవమానం యేసు ప్రభు సిలువలో నిర్లక్ష్య పెట్టాడంట. వాటినన్నింటినీ కూడా ఈ లోకంలో జరుగుతున్నటువంటి సమస్త దుష్ట కార్యాలు మనం నిర్లక్ష్య పెట్టి దేవునిలో ఈ లోకంలో మనం ఫలించడమే ఆ యొక్క క్రైస్తవుడికి స్వభావం. హల్లెలూయా. అది మంచిది. కాబట్టి మనం అందరం కూడా ఆ తామర పుష్పం ఎదిగినట్లు ఈరోజు నువ్వు అద్భుతంగా అభివృద్ధి పొందబోతున్నావు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. వీడియో చూస్తున్న మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఖచ్చితంగా దేవుడు మన కుటుంబాన్ని అభివృద్ధి పొందించును గాక. తామర పుష్పాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. ఎలాగ ఎదుగుతుందో ఆ మురికిలో కూడా ఈరోజు ఈ లోకం అనేటువంటి పాడైపోయిన లోకంలో మనం కూడా చూడండి అద్భుతంగా ఫలించడమే క్రైస్తవుని యొక్క స్వభావం. ఈరోజు మన మధ్యలో అలాంటి వాళ్ళు ఉన్నారా? ఫలించాలి నేను అనేటువంటి ఈరోజు నీకు ఆలోచన కలిగి ఉంటే ఖచ్చితంగా
మరి ఆమెన్ చెప్దాం. దేవునికి మహిమ చెల్లిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, యువతకాల సమయంలో మనం ప్రేమించి మంచి వాగ్దానం నాయన ప్రభు, నిజముగా తామర పుష్పం నాయన తండ్రి పెరిగినట్లు మీరు అభివృద్ధి పొందుతారని సెలవిచ్చిన తండ్రి, ఒక చెట్టుకి మంచి ఎలాగైతే ఉంటుందో నేను అతనికి ఉందును అన్నావు స్వామి. నిజముగా ఆ కుటుంబాల చుట్టూ నాయన నువ్వు ఉన్నందుకయ్యా మాకు అయా తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నిజంగా నాయన తామర పుష్పం ఎదుగునట్లు పెరుగునట్లు అభివృద్ధి పొందుతామని వాగ్దానం చేసిన ఈరోజు వాగ్దానం మా పట్ల నెరవేర్చండి, సహాయం చేయండి, కృప చూపించండి ప్రభా. ఈ రోజు నాయన లోకంలో అనేక మంది జీవిస్తుంటుండగా క్రైస్తవ బిడ్డలమైన మేమందరం కూడా అయా నాయన మేము ఫలించాలి ప్రభా. తామర పుష్పం ఫలించినట్లు ఎదిగినట్లు పెరిగినట్లు మేము ఎదగాలి నాయన ప్రభా. ఉన్నతమైన స్థితికి ఎదగడానికి సహాయం చేయండి, మాకు నేర్పించండి, కృప చూపించండి. ఎంతోమంది ఉద్యోగం లేక సమస్యలు ఉన్నారు ప్రభా, మంచి ఉద్యోగ అవకాశాలు తెచ్చండి యేసునామములో. వివాహం కాకుండా ఎంతోమంది యవనస్తులు బాధపడుతున్నారు ప్రభు, సకాలంలో వాళ్ళకి మంచి వివాహ సమకూర్చండి. ఎంతోమంది గర్భం లేక బాధపడుతున్నారు ప్రభు, సకాలంలో వాళ్ళ గర్భాన్ని ముట్టండి. మంచి కుమార్తెలు అనుగ్రహించండి. మీరు లేఖనాలు సెలవిచ్చిన ప్రకారం అనుగ్రహించు కుమారులు స్వాస్థ్యం అన్నావు స్వామి. వాగ్దానం నెరవేర్చండి అయ్యా. అనారోగ్య సమస్యలతో అందరినీ కూడా మీ గాయపడిన హస్తాలతో ముట్టండి. మీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభు. నువ్వు స్వస్థపరిచే దేవుడు, మీ హస్తాలతో ముట్టండి. మీరు పొందిన గాయాలు ప్రతి ఒక్క బిడ్డకి స్వస్థ అనుగ్రహించండి. ఇంకా నాయన ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి తోడండి. ప్రతి విధమైన కీడుని యాక్సిడెంట్ కలిగి దురాత్మను వేస్తున్నాము, బంధిస్తున్నాం తండ్రి. గొప్ప విడుదల తెచ్చండి, క్షేమాదం తెచ్చండి. ప్రయాణాలు చదువుకున్న బిడ్డలందరినీ దీవించి మంచి జ్ఞానం తెచ్చండి. అందరు చక్కగా ఎగ్జామ్స్ రాసి మంచిగా పాస్ అవ్వడానికి సహాయం చేయండి, కృప చూపించండి. కుటుంబంలో సమాధానం ఐక్యత తెచ్చండి. ఏ కుటుంబంలో కొరత ఉందనైనా ప్రభు ఆ కుటుంబంలో నాయన కొరతలు తీర్చండి. మీ యొక్క ఐశ్వర్యం చొప్పున ప్రతి కుటుంబంలో నాయన ప్రభు ఆశీర్వాదం దయచేయమని ప్రార్థిస్తున్నాం స్వామి. కావాల్సిన అవసరాలు అక్కర్లో మీ మహిమలో తీర్చండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం స్వామి. ఎంతోమంది నాయన సమస్యలు ఉన్నారు, ఆ సమస్యలను విడిపించండి. కోర్టు కేసులను విడిపించండి ప్రభా. నాయన తండ్రి ఇంటికి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డకు తోడని సహాయం చేయండి, కృప చూపించండి ప్రభా. వ్యాపారం చేస్తున్న బిడ్డలకు మంచి జ్ఞానం తెచ్చేయండి, మంచి వ్యాపారం వాళ్ళకు దయచేయమని ప్రార్థిస్తున్నాం స్వామి. ప్రభా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా. తండ్రి ఎవరితో నాయన ప్రభా మరి అయా ఇల్లు కట్టాలి, మన కారు తీసుకోవాలని ఆలోచన కలుగున్నారు నాయన, వాళ్ళ కార్యం సఫలం చేయండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం స్వామి. భార్య భర్తల మధ్య సమాధానం తెచ్చేయండి అయా నాయన ప్రభు. వాళ్ళకి జ్ఞానం తెచ్చేయండి, గొడవలు పెట్టుకోకుండా అసమాధానం అత్తకొడల మధ్య సమాధానం కలిగించిన ఆయన మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ వాగ్దానం నెరవేర్చినట్లు నాయన ప్రభు, తామర పుష్పం పెరిగినట్లు నాయన ప్రతి ఒక్క కుటుంబం పెరగాలని అభివృద్ధి పొందాలని ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందిన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.